దేవుని చేతిలో నుంచి ఏ నరుడు తప్పించుకోలేదు. మనిషి చేతిలో మనం తప్పించుకుని తిరగలం కానీ దేవుని చేతిలో మనం ఎక్కడికి తిరగలమా? నేను చెప్తున్నాను, దేవుడు ఒకసారి నీ పైన ప్రణాళిక పెంచితే ఎక్కడికైనా పో, రావాల్సిన రీతిలో ఆయన తీసుకొస్తాడు. నేను చెయ్యాల్సిన విధంగా చేస్తాడు. ఇప్పుడు ఒక రాడ్ ఉంది, వంశంగానే వంగింది అనుకో, ఓకే. వంగలేదనుకో, రాడ్ బెండింగ్ చేసేవాడు ఏం చేస్తాడు చెప్పండి? శుద్ధి తీసుకుంటాడు, శానం తీసుకుంటాడు, పిచ్చి కొట్టుడు పడతాడు. అవునా కదా? దేవుడు కూడా అంతే. నీ జీవితం వాక్యం ద్వారా మార్చుకున్నావు అనుకో, ఓకే. అలా మార్చుకునే పరిస్థితులు ఆయన ఏం చేస్తాడు తెలుసా? తీసుకెళ్లాల్సిన దారిలో తీసుకెళ్ళినప్పుడు ఆయన నువ్వు మారుగడి చేస్తాడు. ఖచ్చితంగా చెప్తాను, వాక్యం ద్వారా మనం వింటున్నప్పుడు మన జీవితాన్ని అనిపిస్తాం, ఆయనకు లోపడదాం. ఖచ్చితంగా నేను చెప్పనా, నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో, నీ ద్వారా నువ్వు ఊహించిన దానికన్నా ఆయన ఎక్కువ చేస్తావు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆయనకి వేరే మనం ఏం చేయలేం. యోహాను సువార్తలో ఖచ్చితంగా రాయబడింది అన్నమాట. అనుసంధానం చేయబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఆయనకి వేరే మనం ఏది చేయలేమని వాక్యం ఉంది. దీనికి అర్థమైందా? ఖచ్చితంగా ఆయనకు లోపడదాం, మనం మూడు స్వభావం తొలగించుకుందాం, ఆయన మాట విందాం. ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడదాం.